ఈ పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు, అదేవిధంగా పరలోక దేవుని స్వరవించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించవలసిన బాధ్యత మాకుంది. మా ప్రార్థన ఆలకించి అన్ని విషయాలు మీకు విజయాలు ఇస్తాడు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు, శ్రమల వైపు చూడదు కానీ సృష్టికర్త దేవుని వైపు చూడండి. ఆయన గొప్ప ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రార్థన చేసి ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లరా. దైవది కాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా ప్రతిరోజు మీరు అద్భుతంగా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. అందుబట్టి నీకు వందనాలు. ఈరోజు కూడా నీ బిడ్డలతో మాట్లాడి నీ గొప్ప ఆశీర్వాదాలు మాకు అందరికి అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన 19వ కీర్తనలో మనం చూసినట్టయితే పిల్లరా 7వ వచనం నుంచి యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైంది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించడం. యెహోవా ఉపదేశంలో నిర్దేశమైనవి అని హృదయమును సంతోషపరచడం. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైంది, అది కన్నులకు వెలిగించడం. యెహోవా అందరి భయము పవిత్రమైంది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటను విస్తారమైన మేలు, బంగారు కంటను కోరదగినవి. తేనె కంటను జుంటి తేనె ధారల కంటను మధురమైనవి. వాటిని గైకొంట వల్ల గొప్ప లాభము పొందను. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును. గట్టిగా చెప్పారు. చూసారా, దేవుని ధర్మశాస్త్రం గురించి ఇక్కడ దేవుని వాక్యాలు మనకు బోధిస్తున్నాయి పిల్లరా. నీ బ్రతుకు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే పిల్లరా దేవుని వాక్యాన్ని వినాలి పిల్లరా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వినాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి పిల్లరా. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి 7వ వచనంలో కీర్తన 19:7లో దేవుని ధర్మశాస్త్రం యథార్థమైందంట, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. చూసారు పిల్లరా, దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యుల బలం ఉంది, దేవుని వాక్యుల జీవం ఉంది పిల్లరా. అందుకే చాలా సార్లు మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుని వాక్యం చదువుకున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు ఆదరణ, నెమ్మది, సమాధానం ఇస్తాడు. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువు, ఆ శక్తి బలము ఎంత అద్భుతంగా ఉంటుందో. పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ కాకుండా వేరే బుక్ చదువు, నీకు దానికి దీనికి తేడా తెలిసిపోద్ది. అది మామూలు ఒక పేపర్ చదివినట్టు అనిపిస్తుంది వేరే బుక్స్ కాలైతే. అదే పరిశుద్ధ గ్రంథం చదివితే నీకు ఒక శక్తి బలము ఆటోమేటిక్గా చదువులోనే దేవుని ఆత్మ నీకు ఆయన శక్తిని బలాన్ని ఇస్తుంది పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది అది యథార్థమైంది, దేవుని వాక్యం సత్యమైనది పిల్లరా. పరిశుద్ధ గ్రంథం ప్రతి వాక్యం యథార్థమైంది. అందులో అభూత కల్పనలు కానీ, కల్పిత కథలు కానీ, లేనివి కానీ, ఉన్నవి లేనట్టు లేనున్నట్టు రాయడు. ఆయన వాక్యం రాసేటది సత్యమైనది. అందుకంటే ఆకాశం భూమి అయినా గతిస్తే కానీ నా ధర్మశాస్త్రంలో ఒక సున్నైన పొల్లైన నశించదని మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతుంటారా. కనుక దేవుని వాక్యం యథార్థమైంది పిల్లరా. ఆ యథార్థమైన వాక్యం దానం చేసినప్పుడు నీ ప్రాణము తెప్పరిల్ల చేయను. వాక్యం తెప్పరిల్ల చేస్తుంది. నిరాశ, నిస్పృహల్లో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న నీ బ్రతుకు నీ దేవుని వాక్యం ఏం చేస్తాడంటే తెప్పరిల్ల చేస్తుంది. బ్రతుకు మీద ఆశను కలిగిస్తుంది. బ్రతుకుల్లో నీకు సంతోషం, ఆనందం కలిగిస్తుంది. కృంగిపోయిన స్థితిని దేవుని వాక్యము లేవనెత్తది ప్రేర. అందుకే నీ కష్టకాలంలో, నీ ఇరుకుల ఇబ్బందులు, కృంగిపోయిన స్థితిలో నువ్వు అలా ఉండిపో, కానీ పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం చదువు. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అనేక మంది సాక్ష్యాలు మనం ఎన్నో దేవుని వాక్యం వినడం ద్వారా, చదవడం ద్వారా వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చూడడం మనం వినగలుగుతున్నాం. నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ స్థితిలో నాకైతే తెలియదు, కానీ అది ఏ సమస్య వల్ల నన్ను కృంగిపోయి, కృషించిపోయి, నిరాశలో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ధ్యానం చేయండి. వాక్యం నీ బ్రతుకుని తెప్పరిల్ల చేస్తుంది. నూతన ఉత్సాహాన్ని, నూతన సంతోషాన్ని, నూతన ఆనందాన్ని, నూతన శాంతి సమాధానాన్ని దేవుని వాక్యం నీకు అందిస్తుంది పిల్లరా. అందుకే నువ్వు ఇప్పుడు అర్జెంటుగా నీ హృదయంలో, నీ మనసులో, నీ జీవితంలో ఉన్న ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకు రావాలన్నా, ఆ అశాంతి నుంచి, ఆ ఆందోళన నుంచి, ఆ దుఃఖం నుంచి, వ్యాధుల నుంచి నువ్వు బయటకు రావాలన్నా మనుషుల మాటల వైపు చూడగానే సృష్టికర్తని దేవుని వాక్యం నువ్వు ధ్యానించు. ఆ వాక్యం నీలో తెప్పరిల్ల చేస్తుంది. సమీకృత నోడుకుంటుందా కిందలు అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. నీ వాక్యము నాకు నా ప్రాణాన్ని బ్రతికించున్నది అంటది.
నా బాధలు ఇదే నాకు గొప్ప ఆదరణ కలిగించుందంటండి. దేవునికి వాక్యం నీకు ఆదరణ కలిగిస్తుంది. దేవునికి వాక్యం నీ శక్తిని ఇస్తుంది. దేవునికి వాక్యం నీకు బలం ఇస్తుంది. దేవునికి వాక్యం నీకు బ్రతికిస్తుంది. దేవునికి వాక్యం నీకు నెమ్మది పిల్లరా. నీకు నెమ్మది కావాలి దేని వాక్యం ధ్యానించు. నువ్వు సంతోషంగా జీవించాలంటే దేవునికి వాక్యం ధ్యానించు. అందుకంటే క్రితం నీ వాక్యమే నన్ను బ్రతికించున్నదని. దేవునికి వాక్యం మళ్ళీ బ్రతికించే శక్తి దేవునికి వాక్యానికి ఉంది. నెమ్మదిచ్చే సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే శక్తి దేవునికి వాక్యానికి ఉంది. నా ప్రియ సహోదరుడా, అది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా వాక్యం యథార్థమైందమ్మా, నా వాక్యం నమ్మదగింది, నా వాక్యం యథార్థంగా నేను నీతో మాట్లాడుతున్నాను. నా వాక్యం ధ్యానించు. నీ ప్రాణం తడలుతుంది. అలసిపోయి ఉన్నావేమో, సమస్యలిపోయి ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, బ్రతుకు మీద జీవితం మీద ఆశ లేక నువ్వు ఉన్నావేమో, సృష్టికర్తగా దేవుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి దినాలు సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో నీ హృదయంలో ఉన్న ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి, అయోమయ స్థితుల నుంచి బయటకు రావాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు చేస్తున్నావు కదా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే, ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలని నడవాలనుకుంటున్నావో, ఏ పరిస్థితులకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో నీకు తెలియట్లేదు కదా. ఇప్పుడు దేనికి వాక్యం ధ్యానం చేయి. వాక్యం దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో నీ మనసు డిస్టర్బెన్స్ అన్ని నుంచి దేవుడు విడిపిస్తాడు. గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకని ఆయన వాక్యం అర్థమైంది. ఆ వాక్యం నీ జీవితాన్ని ఉద్యోగం చేసే శక్తి ఆ వాక్యానికి ఉంది. శక్తిని బలాన్ని ఇచ్చే శక్తి ఆ జన్మ గల వాక్యానికి ఉంది పిల్లరా. అక్కడ మాట చూడండి, యెహోవా శాసనం నమ్మదగినవి, అవి బుద్ధిహీనునికి జ్ఞానాన్ని ఇస్తాయి. మరొక మాట ఏంటంటే, దేవుని వాక్యము నమ్మకమైనవి ప్రేర, అవి జ్ఞానం కలుగు చేస్తాయి. కనుక నీకు జ్ఞానం కావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీకు తెలివి కావాలంటే వాక్యాన్ని ధ్యానించేసి. ఎందుకంటే వాక్యం నమ్మదగింది. ఎందుకు అంటాడు, బుద్ధి లేని వారికి బుద్ధిని, తెలివి లేని వారికి తెలివిని ఇస్తాయి అండి పిల్లరా. సామెతలు 2వ అధ్యాయంలో యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోటి నుంచి వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీకు జ్ఞానము తెలివి వివేకం కావాలంటే దేవునికి వాక్యాన్ని నువ్వు ధ్యానించు. దేవునికి వాక్యం ధ్యానిస్తే నీకు జ్ఞానము తెలివి వస్తుంది. దినాలు మన బిడ్డలు బాగా చదువుకుని గొప్ప వాళ్ళని కోరుకుంటున్నారు కదా. ఎవరి తల్లిదండ్రులు అయితే బిడ్డలు గొప్ప వాళ్ళని కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు దేవుని పట్ల భయభక్తులు కలిగిన బిడ్డలకు నేర్పాలి. ఈరోజు ఫారిన్ కంట్రీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇలా ప్రపంచాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రభువును ఆరాధిస్తున్న క్రిస్టియన్ కంట్రీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి పిల్లరా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువును ఆరాధిస్తున్నారు కనుక వాళ్ళకి తగిన జ్ఞానం తెలివికి ఇచ్చాడు. ఈ దినం ప్రపంచం ఎలా ఉందంటే దగ్గర 90% ప్రభువును ఆరాధించే దేశాలు, ప్రభువు నమ్ముకున్న దేశాలు, కంప్యూటర్ వస్తువుల ద్వారా మాత్రం ఈరోజు ప్రపంచం ఎలా ఉంది పిల్లరా. ఎందుకు వాళ్ళకి అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే వాళ్ళు దేవునికి వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కనుక, సృష్టికర్తను ప్రభువును ఆరాధిస్తారు కనుక, ఆ వాక్యానుసారంగా వారు నడుస్తున్నారు కనుక ఆ జ్ఞానము తెలివి వివేకం దేవుడు వారికి ఇచ్చాడు ప్రేరా. కనుక ఈరోజు నీకు కాదు, నీ బిడ్డలకు కావచ్చు, జ్ఞానము తెలివి వివేకం కావాలంటే దేవుడిపై విశ్వాసం కలిగి జీవించు, వాక్యానుసారంగా జీవించు. ఆ వాక్యం వారికి జ్ఞానాన్ని తెలివిని వివేకాన్ని ఇస్తుంది. వాక్యానుసారంగా జీవించడమే జ్ఞానము తెలివి వివేకం పిల్లరా. నీ బతుకుల వాక్యాన్ని అనుసరించి జీవించడమే జ్ఞానము తెలివి వివేకం. అటువంటి జ్ఞానాన్ని తెలివిని వివేకాన్ని దేవుడు ఇస్తానని నీతో మాట్లాడుతున్నాడు పిల్లరా. తర్వాత మరొక మనం చూసినట్టయితే యెహోవా ఉపదేశం నిర్దోషమైంది, అవి హృదయం సంతోషపరచును. దేవునికి వాక్యం నిర్దోషమైంది పిల్లరా. ఆ వాక్యంలో కల్లా కపటం ఉండదు పిల్లరా. మనుషులకి మేలు చేయాలనే ఉంటుంది కానీ మనుషులు కీడు చేయాలని దేవుని వాక్యం ఎప్పుడు చెప్పదు పిల్లరా. అందుకే వాక్యాన్ని అనుసరించినప్పుడు నీ బ్రతుకులో సంతోషం అనేది ఉంటుంది. వాక్యం నిర్దోషమైంది కనుక ఆ నిర్దేశించిన వాక్యాన్ని అనుసరించినప్పుడు మన జీవితానికి సంతోషం వస్తుంది. ఎవరైనా యథార్థంగా మన మీలు కొరకు మాట చెప్పారు అనుకోండి, ఆ మాట అనుసరించి నడిచినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. సాధారణ మనుషులు మీలు కోరి చెప్పేవాళ్ళు ఉంటారు, కీడు చూలు కోరేవాళ్ళు ఉంటారు. అది మనుషులు చెప్పే మాటలు నిర్దోషంగా ఉండవు, దోషపూర్తిగా ఉంటాయి. మేలు చేసి చెప్పాలనే మాట ఉంటాయి, కీడు చేయాలని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మనుషుల మాటల్లో దోషం ఉంటుంది, అది నిర్దోషంగా ఉండకపోతే. కానీ దేవునికి వాక్యం మాత్రం నిర్దోషమైంది. ఆయన వాక్యము నీ బతుకుల్లో మేలు గురించి, నీ జీవితంలో సంతోషం గురించి చెప్పే మాటలే ఉంటాయి కానీ నీకు హాని కీడు కల్పించే మాటలు ఎప్పుడు ఉండవు. కనుక నీ జీవితంలో సంతోషము, ఆనందము, శాంతి, సమాధానాలు కలిగి నువ్వు జీవించాలంటే నా ప్రియ సహోదరుడా, నిర్దోషమైన దేవునికి వాక్యాన్ని నువ్వు ధ్యానించే. 3 మాటలు నేర్చుకున్నావు. దేవునికి వాక్యము నీకు నూతన
శక్తిని నూతన బలాన్ని ఇస్తుంది, నీ ప్రాణాన్ని చేస్తుంది, నివాసం ఇస్తున్న నీ జీవితంలో నూతన ఉద్యోగం, నూతన సంతోషాన్ని ఇస్తుంది. కానీ వాక్యం ధ్యానించు. రెండోది వాక్యము నమ్మకమైంది. వాక్యం నమ్మకమైంది కనుక ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు కావాల్సిన జ్ఞానం తెలివి వస్తుంది. వాక్యాన్ని అనుసరించడమే దేవుని యొక్క జ్ఞానము తెలివికం. అది నీ బ్రతుకులో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. మూడోది ఆయన వాక్యం నిర్దోషమైంది. ఆయన నీ మేలు కోరే మాట చెప్తాడు కానీ నీ కీడు కోరే దేవుడు కాదు. అందుకే వాక్యం నిర్దోషమైంది. ఆ నిర్దోషమైన వాక్యం ధ్యానించినప్పుడు నీ బ్రతుకులో సంతోషం, ఆనందమైనది దేవుడు కలిగిస్తాడు. కనుక ఈ 3 మాటలు గమనించి వాక్యం ధ్యానించి ఒక నూతన జీవం పొందు, నూతన జ్ఞానం వివేకం పొందు, నూతన సంతోషాన్ని పొందు. ఇవన్నీ దేవుడు ఎలా అనుగ్రహిస్తాడంటే వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. అటువంటి వాక్యాన్ని ధ్యానం చేసి అభివృద్ధిగా జీవించి ఆ గొప్ప ఆశీర్వాదాలు మనందరూ పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మా జీవితాలు ఉద్యోగపరుస్తామని, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాకు జ్ఞానము తెలివిస్తామని, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మా భక్తులకు సంతోషం అందిస్తాం చెప్ప కనుక మనుషుల మాటలు ఆ ప్రకారంగా చేయడం కాకుండా నీ వాక్యాన్ని అనుసరించి నువ్వు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నా. అటువంటి హృదయాల్లో మనుషులు దయచేయండి. మరి ఈ వాక్యం విన్న బిడ్డలందరి జీవితాన్ని గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని సంతోషపడుతున్న ఆనందపరచండి. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళందరికీ గొప్ప విజయాలు దయచేయి. ఏమి చూపించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థనలకు గొప్ప జవాబులు దయచేయమని ఏస్తున్నామని ఎడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రియరా. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్న సంతోషంగా ఆనందంగా ఉండండి. ఆ గొప్ప మిమ్మల్ని ఎప్పుడు సంతోషపెట్టి ఆనందపరిచే దేవుడే ఉన్నాడు. ఓకే, ఆమేన్. ప్రైజ్ లార్డ్.